కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఆక్రమణల పేరుతో పేదల ఇల్లు కూలగొడుతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు ఒక్క పెద్ద వ్యక్తి ఇల్లు అయినా కూలగొట్టారా అని నిలదీశారు. మూసికి అడ్డంగా కడుతున్న వారిని ఎవరూ పట్టించుకోవట్లేదని వ్యాఖ్యానించారు. ఒక్క శంషాబాదు లేదంటే ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం కూడా పరిస్థితి ఇట్లే ఉన్నది. ఇప్పుడే అక్క చెప్పినట్టు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు రాష్ట్రానికి పట్టిన ఈ కాంగ్రెస్ అనే చీడను వదిలిద్దామా, ఎంత జల్దీ ఎలక్షన్లు వస్తే అంత జల్దీ ఈ కార్యక్రమం చేద్దామన్న ఆలోచనలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. దీనికి ఏదో అర్జెంటుగా మాకేదో పదవులు రావాలనో బీఆర్ఎస్ అధికారంలో రావాలనో ఆరాటం కాదు. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఇంతకుముందు అక్క చెప్తున్నప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటే నేను ఈ మధ్యన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మనోళ్ళు గల్లీ ఇల్లు తిరుగుతున్నారు, మనిషిని కలుస్తున్నారు. ఎక్కడ పైన ఒకటే బాధ, ఒకటే మాట చెప్తున్నారు. నిన్న ఒక అమ్మని చూసిన నేను, వెంగళరావు నగర్ బస్తీ అనుకుంటా, అక్కడ వెంగళరావు నగర్ డివిజన్లో తిరుగుతుంటే ఆ అమ్మ బయటకు వచ్చి చెప్తున్నది, ఈయన ఏమంట వచ్చిండో కానీ నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తా, నేను ప్లాట్లు అమ్ముతా ఉంటా, కొంత బిజినెస్ చేస్తుంటా, ఈయన ఏమంట వచ్చిండో కానీ 78 లక్షలకు అమ్మిన ఫ్లాటు ఇవాళ 35 లక్షలకు అమ్ముడు పోతున్నది అనే మాట అమ్మ చెప్తా ఉన్నది. ఈయన వచ్చినాక మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం అయినది అని చెప్తా ఉన్నది. ఒక్క హైదరాబాద్ రంగారెడ్డిలో కాదు ఈ పరిస్థితి. మీకు 2 ఉదాహరణలు చెప్తా నేను మొన్న సిరిసిల్ల పోయినా, అదే పెళ్ళి ఉంటే పోయినా, లగ్గానికి పోయినాక అక్కడ కొద్దిసేపు తినేటప్పుడు మాట్లాడుతున్నాం. ఆ సిరిసిల్ల పట్టణం అంటుకొని కొంత డెవలప్మెంట్ అయింది, జిల్లా కేంద్రం అయినాక భూముల ధరలు కూడా పెరిగినిండే. మా ఒక రియల్ ఎస్టేట్ చేసే ఒక సోదరుడు వస్తే అడిగిన, ఎట్లున్నది అన్న బిజినెస్ ఎట్లున్నది అంటే, అన్న నేను అమ్మతోడు చెప్తున్నా, అబద్ధం చెప్తలేను, ఎలక్షన్ల ముందు 31,000 గజం అమ్మినామన్నా, మన దిక్కులేక బిడ్డ పెన్లు పెట్టుకుంటే 19,000 అమ్మినా గజము, వాస్తవం చెప్తున్నా నీకు, అబద్ధం చెప్తలేను. ఇక కొనేటోడు ఎవడో కూడా కొనేటోడు అదే ఎక్కువ అన్నట్టు అయిపోయింది పరిస్థితి, ఇప్పుడు అంత దారుణంగా ఉందని చెప్పిండు. ఆంచెల్లి మళ్ళీ ఎర్రోల శ్రీనివాస్ అని చెప్పి మన SC/ST కమిషన్ మాజీ చైర్మన్, ఆ తమ్ముడు వల్ల నాయన చనిపోతే పరామర్శకు అక్కడ పోయినా. ఆ ఊరు పక్కన సెందులాపూర్ అని ఉంటుంది, గంగపురం పోయినా, గంగపురంకి వెళ్ళి పక్కన సెందులాపూర్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ సెందులాపూర్ అనే ఊరు కాడ ఆగితే అక్కడ రైతులు వచ్చినారు కొంతమంది. వాళ్ళని అడిగితే ఏం పరిస్థితి ఎట్లున్నది అంటే, ఇక ఈడ ప్రాజెక్ట్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, వ్యవసాయం అయితే నడుస్తున్నది, నీళ్ళు ఇదివరకు లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి, కాళేశ్వరం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. కానీ కేసీఆర్ ఉన్నప్పుడేమో 50 లక్షల ఎకరం పోయింది. ఇప్పుడు మొన్న 4 రోజుల కిందట బేరమైంది 21 లక్షల ఎకరం అమ్మినామన్నా. ఇక మీకు అదే పొలం, వేరేది కూడా కాదు, అదే పొలం 50 లక్షలకు అడిగినరు, అప్పుడు అమ్మలేదు. ఇంకా మస్తుగా వస్తుంది, మళ్ళీ కేసీఆర్ వస్తాడు, ఇంకా పెరుగుతుంది అని చెప్పి అనుకున్నాము. ఇప్పుడు చూస్తే 21 లక్షల ఎకరంకి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. వచ్చినాయి వాళ్ళకన్నా? 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,67,00,000 మంది ఉన్నారు. అందరూ ఎదురు చూస్తారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు 2,500,000 వేస్తాడా అని. ఉన్నదా పరిస్థితి? ఏమన్నంటే ఒకటే నేర్చుకున్నాడు, ఏమిటిది, కేసీఆర్ మొత్తం అప్లపాలు చేసిపోయిండు, నేను లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చిన లేవిడా. ఎవడు అడుగుతాడు బాయ్, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రి నెత్తి మీద తువాల కప్పుకొని గడ్డపారలు పట్టుకొని ఎవడు తిరుగుతాడు? పాడువాడ కోటల చుట్టూ దొంగలు తిరుగుతారు. గాయన ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా, లంకె బిందెల కోసం నేను వచ్చిన, లంకె బిందెలు ఉంటాయి అనుకున్నా, ఇక్కడ ఏం లేవు, అట్లా మాట్లాడొచ్చునా ఒక ముఖ్యమంత్రి? ఇంకా ఎంత ఘోరం, హైడ్రా. ఏమి హైడ్రా ఏమిటిది అంటే, ఒకటే ఒక దందా, అది పెద్దవాళ్ళని భయపెట్టి డబ్బులు వసూలు చేసే దందా. మీరు చూడుర్రి, గరీబ్ గాళ్ళ ఇండ్ల మీద పడతారు, ఇల్లుగులో కొడతారు. ఒక్క పెద్ద ఉందని కొట్టిర్రా? ఇప్పుడు ఈ మూసీలకి ఏనో కాదు, మీ నియోజకవర్గంలోనే మూసీలా అడ్డంగా కడుతురు, మూసికి అడ్డంగా. వాడిని ఎవడన్నా కొడతాడా? ఆయన దగ్గర పోదు హైడ్రా. వెనకడికో సినిమా ఉండగా పవన్ కళ్యాణ్, అత్తారింటికి దారేదని. హైడ్రాకు ఇవన్నిటికి దారులు దొరకలేవు. ఏది, ఈ బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది. గరీబులది ఆడుంటే అడవి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి. వాళ్ళ దగ్గర కాగితాలు ఉన్నా వాళ్ళు, అయ్యో మా దగ్గర కాగితాలున్నాయి చూడంటే చూడరు, హైకోర్టు ఆర్డర్ ఉందంటే చూడరు, కొట్టిపారేయాలి. వాళ్ళు వీళ్ళేంది, ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లే చెర్లుంది, ఆయనది మాత్రం ముట్టరు. చూడరు మీరు, జాగ్రత్తగా ఇనుర్రి. పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడుగా, ఆయనది మంచిగా మా చెర్లోనే ఉంది కదా గెస్ట్ హౌస్, మరి దాని ఎందుకు ముట్టవు? మీ దానిలో ఉంది కదా కొత్తవాళ్ళగూడలో, మంచి చెర్ల మధ్యలో కట్టిండు, దాన్ని ఎవరు ముట్టరు. పక్కకు వివేక్ వెంకటస్వామి మంత్రి, ఆయనది చెర్లోనే ఉంది బఫర్లా, ఆయనది ముట్టరు. పొంగులేటి సినిమా రాగానే ఒకటే సెకండ్, మొదటి రోజు రెండో రోజు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఏమిటికి పెట్టినాం ఎయిర్పోర్ట్ మెట్రో? పిచ్చిలేసా? హైదరాబాద్ అసంటి సిటీకి ORR ఉన్నా కూడా ఇవాళ ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సు ఇటు పశ్చిమ భాగానికి, అటు కొద్దిగా దక్షిణ భాగానికి ఉన్నది. అటు మహేశ్వరంకి వెళ్ళి మొదలు పెడితే, కేసీఆర్ గారు పెట్టిన ఫార్మాసిటీ నుంచి మొదలు పెడితే యువతల దాకా, శంషాబాద్ దాకా
బ్రహ్మాండంగా ఇక్కడ ఎట్లయితే గచ్చిబౌలి ఇడిదికి ఎట్లయితే అయిందో నానక్రామ్ కూడా